ఏందో పార్టీస్ బిర్యానీ తినిపిస్తుంది అంటే ఆమె ఏం జోకుతున్నావా చెప్పు తరుణ్ వచ్చింది జల్లి మంది తీసుకున్నామని చెప్పు తెస్తుంది అయిపోయి నిజం చెప్తున్నా ఎర్రగడలా పనిచేసింది ఏంది అమ్మాయిలతో నీ కాజు వద్దు బాదం వద్దు అనుకుంటా. సరే నా కోసం కాజు అయినా బాదం అయినా కిస్మిస్ అయినా తినాలి. తిను. తింటాం బర్రే తిన్నాడు కొరకం చేసి ఫైనల్ గా అయితే చెప్పు ఏందో పార్టీస్ బర్త్డేకి పార్టీ కావాలంటే ఈమె మంది హౌస్కి తీసుకొని వచ్చింది. ఎవరికి నాకు ఒకరికి ఇస్తున్నావు ఇంకొకరికి ఇస్తున్నావు. సో మనతో పాటు చెప్పు. నమస్తే అందరికి. అరే మాట్లాడు దావత్ ఇస్తాను విషయంది పాపం మంచిది అంటే దావత్ ఇస్తాం మంచిది దావత్ ఇవ్వకపోతే నాకు ఒక ఐస్ క్రీమ్ కూడా కొనిపించలేదు. బర్త్డే దావత్ జెస్సీ పాపం మొన్న వచ్చింది 500 బిర్యానీ తినిపిస్తుంది అంటే ఆమె ఏం జోకుతున్నావా. సో జెస్సీ బర్త్డే దావత్ అంటే లైక్ జర మినిమం ఉండాలి కాబట్టి బొక్క ఎంత పెడతాం నాకు తెలియదు. మీ ఇంటికి పార్సల్ తీసుకోమండి. ఒకటి చికెన్ కబాబ్, ఇంకొకటి రొయ్యల ప్రాన్స్. అమ్మ బాబా మీద నాకు పైసలు లేవు. జెస్సీ ఆయన రొయ్యలు గెయ్యలు ఏమేమో అంటుండు తినిపిస్తావు. సరే జెస్సీ నేను వదిలేసి నేను ఏడిపోతా ఎప్పుడు జెస్సీ. ఏంది వెల్కమ్ టు ద మంది ఫ్యామిలీ హోమ్స్. ఇక్కడ బాగుంది మంచిగా ప్రమోషన్ కాదు. సో గైస్ జెస్సీ ఇక ఫోన్లో ఇట్లా నన్ను వదిలేసి ఇట్లా దూరం ఉంటావా? మీ అన్నకి మనీ అడుగుతున్నావా? అచ్చా 10,000 ఏమో అన్న నాకు తెలిసి 10,000 అయితే కుళ్ళ ఆరామ్సే బిల్లు. అవునా మంచిగా ఉందా అన్న ఇది కూడా. సో గైస్ ఇగో ఇది పెట్టుకోవాలి. అరే దారా పరదల ఇగో ఈ పరదల స్వీటీ ఫైటర్స్ ఇచ్చాను. ఎక్కడ నువ్వు బయటకి వెళ్ళేసేమన్నా తినేసొద్దామా? తినేసొద్దాం ఆకలేస్తుంది. నీకు ఆకలేస్తున్నావు. ఏడా అరే ఆర్డర్ అరే వాళ్ళే వస్తారు చేసి. అరే నా మీద ఎంత ప్రేమ ఉంది బాబు. ఇట్లా వచ్చిన వాళ్ళేమో నేను తింటలేను. ఉన్నందుకు నాకు ఆకలి ఇవ్వదు. సో చెప్తే నేను ఇప్పుడు నువ్వు ఇంపడుతున్నావు అంటే పొద్దు చేస్తున్నావు. ఫైనల్గా అయితే ఏందిరా అది సూప్ అది ఏమైందిరా అదే దగ్గొస్తుంది. అట్లా తాగుతున్నావు ఏందన్నా జోక్ మస్తు జోకినావు మస్తు ఇప్పిస్తున్నా మేము ఖుషి అవుతున్నావు. బర్త్డే దావత్ ఇక మంచిగా ఉందా సూప్ ఇషా అయిపోగొట్టేసినావు అంత. అమ్మ నీ బర్త్డే దావత్ అరే వద్దురా మా జెస్సీ బర్త్డే దావత్ ఇస్తుంది. సో నాకు ఒక్కరికి ఇవ్వకుండా వీళ్ళకి కూడా ఇప్పిమని చెప్పిన. ఎందుకంటే నా అనుకునేటోళ్ళు నా వాళ్ళు కాబట్టి నా వాళ్ళకి కూడా తినిపిస్తే నేను హ్యాపీ ఉంటాను. ఏం చూస్తున్నావు? కూర్చో కింద. సూపు కాలుతుందా? తాగు నువ్వు తాగుతా నేను తాగుతా అట్లని.
గైస్ మనమైతే ఇప్పుడు సూప్ తాగుతున్నాం. అట్లా వదిలేసి ఎట్లా తాగబోతు ఇంగి కాదు అట్లా తాగుతారా నన్ను వదిలేసి ఇగో నేను నీకు అర్థమవుతలేదు. లేలే నీకు ఏదో నేను టేస్ట్ చేస్తున్నా మంచిగా ఉందా లేదా బతుకుతా లేదా దాంతో నువ్వు టేస్ట్ చేయాలి. నీతో ఉన్న క్షణములో నువ్వు ఇచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నా. సూప్ బాగుంది బతుకుతాను అంటే ఈమె టేస్ట్ చేసి మంచి ఉంటుందా ఉండదా అని తర్వాత నాకు అనిపిస్తుంది. నా హెల్త్ గురించి మస్తు ఆలోచిస్తుంది నా అది కరెక్టే కానీ మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. అందుకని అయితే ఇప్పుడు మీరు టేస్ట్ చేసినాక మేము తాగుతాం నెక్స్ట్ టైం. ఫస్ట్ నేను టేస్ట్ చేసిన ఏ గలీజ్ ఉంది మంది తెస్తాడు కదా మేము లపలప తినేసాం తర్వాత తినాలి. అన్నా ఆమె తినిపిస్తుందా అంటే జోకానికి రెడీ అది చేసి ఎట్లా మంచిగా ఉందా వదిలేసి అవుతున్నావు ఇంత కూడా అనిపిస్తలేదు. జ్యూసీ పీస్ మండి కావాలా జెస్సీ నాకు. మంచిది ఇప్పుడు మస్తుంది నిజం చెప్తున్నా. ఇందాక నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు మంచిది. ఇప్పుడు నాకు నచ్చింది. అయ్యా మళ్ళీ అవుతున్నందుకు మళ్ళీ అట్లా ఈమె కోసం పొద్దుగా నుంచి ఒక్క పొద్దున్న బర్త్డే కేక్ కట్ చేయించిన అంత అయిపోయింది. అంతేగాని మళ్ళా ఇట్లా వేసి ఇట్లా ఒక్క ఆమె వచ్చి దండం తాగుతున్నావు. రెండు చెంచాలు తాగిపించింది. మంచిగా ఉన్నా అని చెప్తే ఆడ పడేసేసింది. తాగుతావు కదా అని చెప్పి వద్దులే జాలిగా నువ్వు ఇక జాలిగా వదిలే. ఇప్పుడు ఏం లేదు మంది ఏ చెప్పిన ఆర్డర్ ఫ్రై పీస్. నీకు ఫ్రై పీసే ఇష్టం. నాకు ఫ్రై పీస్ అంటే మస్తు ఇష్టము. సో ఈమెకి జ్యూసీ అంటే ఇష్టం అంట. నాకు జ్యూసీ వద్దని చెప్పిన ఎందుకంటే అది ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. సో అందుకే ఏమైంది ఇట్లా పెడుతుంటే అచ్చా నొప్పి అవుతుందా? సరే ఇగో ఇట్లా జరిగి కూర్చో ఇక్కడ కొద్ది ఇక్కడ జరుగు. అట్లా దూరం కూర్చోకు నాకు బాధ అవుతుంది మళ్ళీ. ఇట్లా కూర్చో అంటే ఇట్లా కూర్చుంటే తినడానికి కంఫర్ట్ ఉంటుంది అందుకని ఇట్లా కూర్చో. నేను తినిపిస్తలే నీకు నువ్వు ఇక్కడ కూర్చో. నీ బర్త్డేనే కదా ఈరోజు మొత్తం నేనే తినిపిస్తాను నీకు. అంటే చిన్నప్పుడు మీ మమ్మీ గుర్తు రావాలని నేను తినిపిస్తా. గుర్తురాగా? సో చెత్తేసి ఇచ్చిండు అర్థం కాలే. చెత్తేసి ఇచ్చిండు. చెత్త కాదు అది అంతా మసాలాలు అవి ఇవి ఉంటాయి. చెప్పాలంటే ఒకప్పుడు షాక్ హౌస్ది మంచిగా ఉంటుంది. మేము వచ్చింది రాయల్ బావర్చి కానీ షాక్ హౌస్లో మంచిగా ఉంటుంది. మందిలో కానీ ఏదైనా తింటే మంచిగా ఉంటుంది. సో మంది వస్తుందంట వెయిట్ చేస్తున్నావు. ఇప్పటికే ఒక 10 నిమిషాలు అయింది. ఎందుకు ఇంత ఇంకా వెయిట్ చేపిస్తున్నావు? నేనా మళ్ళా చెప్పు తరుణ్ వచ్చింది జల్లి మంది తీసుకుని రమ్మని చెప్పు తెస్తుంది. అయిపోయి నిజం చెప్తున్నా ఎర్రగడలా పనిచేసింది. దస్కుదాస్ మళ్ళీ అట్లనే ఉంది. మళ్ళా చెప్పు మంచిగా చెప్పు భయ్యా జల్దీ లావు మేరా బర్త్డే అది అని చెప్పు. నా బర్త్డే ఉంది అయిపోయి ఇంకా బొక్క వేస్తారు. అయినా కూడా తినిపిమంటాడు మీకు. ఇట్లా తయారైంది స్వీటీ. ఇది కరెక్ట్ మాట మాట్లాడింది రా. ఆధార్ కార్డులో ఈరోజు డేట్లోనే నువ్వు ఇక్కడ ఉంటే డిస్కౌంట్ స్టార్ట్ చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? అమ్మా సో గైస్ ఫస్ట్ ఈమె బర్త్డే కాబట్టి ఈరోజు ఈమెకి తినిపిస్తున్నాను అనమాట. కాజు వద్దా? ఏంది అమ్మాయిలతో నీ కాజు వద్దు బాదం వద్దు అనుకుంటా. సరే నా కోసం కాజు అయినా బాదం అయినా కిస్మిస్ అయినా తినాలా. తిను. సో గైస్ ఫుడ్ టేస్ట్ ఎట్లుంది చెప్పు. అంటే ఒకటే బుక్కకి ఏం అర్థమవుతుంది అంటారా? సరే ఇంకో బుక్క పెడుతున్నావు మీకోసం. ఇది మా సబ్స్క్రైబర్ల కోసం. అట్లా చేదు కొరుకుతుంది మెల్లగా. అట్లా వేయొద్దు. మంచిదా? ఇంకోటి ముద్ద పెట్టాలా? 3 ముద్దలు చికెన్ పెట్టాలా? వాయమో రుబా బాగానే ఉంది రూ. కాలుతుంది. కాలే చెత్తులు అయినా సాలే నూనె తాకినా నూనె తాకకపోయినా నీకు తినిపిస్తున్నా చూడు.
అంటే సరే ఇందాక తిని 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 చూడు ఎట్లా కొరుకుతుంది చూడుగో. ఎందుకు ఇట్లా తేనె చేసి నువ్వు ఇందాక చేయకూడదు. అయితే ఏమైనా తెలుసా, బర్త్డే ముందు నేను గోరింటాకు పెట్టుకుంటా, లైక్ నాకు మంచి మొగరు రావాలంటే గోరింటాకు పెట్టుకుంటే అర్థమవుతుంది అంటే నేను అన్న మంచి మొగరు రావాలంటే గోరింటాకు ఎందుకు, నేను పక్కనే ఉన్నా కదా అని చెప్పి అంతే. అనగానే అప్పుడు పెట్టుకోవడం బాగా చేసిందామే. మంచిదా? అరే నీ బర్త్డే ఇది, నా బర్త్డే కాదు, నువ్వు తినిపి నాకు తినిపి. సో ఎట్లా తినిపిస్తావు చూద్దాము. నాకు చికెన్ ముక్క మంచిగా పెట్టావు. మైనస్ కూడా కావాలి. సో గైస్ ఫైనల్లీ జెస్సీ తినిపిస్తుంది ఆమె బర్త్డే రోజు. సో ముద్ద ఎట్లుంటుందో అంటే భయం అవుతుంది, ఎప్పుడు చేయి కోరుకుతాడు. ఏం కోరిక ఇప్పుడు అని కొరికినా అట్లా అలా ఎన్నిసార్లు కోరుకోలేడన్నా. అన్నకి నిజంగా అన్న క్రేవింగ్స్ వస్తున్నాడు, పూరీలు ఊడుతున్నాయి. ప్లేట్ మా అమ్మగడు ఇంకో ప్లేట్ వస్తుంది, ఇంకో ప్లేట్ వస్తుంది. ఏమో దావత్ ఇస్తా అని చెప్పి కాల్ ప్లేట్ పెట్టి వాళ్ళేమో అన్నా నీకు నాకు నేను చెప్పాలంటే మీ బర్త్డే కాబట్టి పొద్దుగాల నుంచి ఒక పొద్దున్నా ఇప్పుడు అన్నం తింటున్నా, అది కూడా ఇంకా నేను నోట్లో ఒక్క బుక్క కూడా పెట్టుకోలేదు. మొక్కుకున్నా ఏదో కొన్ని ఉంటేలే మొక్కున్నా. ప్లీజ్ చేయి మాత్రం కొరకకుని కాలు మొక్కుతాం. సరే గట్టి కోరుకుతున్నాను. ఇంత తీయమంది రా మీద తిన పెడితే ఇంకా మంచిగా ఉంది. సరే తిను తిను. తినాలా? చేదువలేదా? చేదువలేదా? నువ్వు పక్కన ఉన్నప్పుడు చేదు ఎందుకు అవుతుంది, తీయనే ఉంటుంది. నాకు తినిపించని అటు కూర్చుంటే ఇటు కూర్చుంటే అట్లా తినబెడతారా మళ్ళా? లేచి ఇటు వచ్చి కూర్చొని తినిపించాలి కానీ అదే తిరుగుతుందా? ఆయన ప్రతిసారి చేయి కొరుకుతున్నా. అమ్మ తోడు నువ్వు ఇప్పుడు ఈసారి పెట్టున్నా. నా బర్త్డేకి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి చిన్న అంటే నాతో అయినంత ఇంత చిన్న పార్టీ ఇచ్చిన. తర్వాత మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మేము మంచి టూర్స్ కూడా వేస్తాము, మంచి ప్లాన్స్ చేస్తాము. ఎడికి తీసుకోతావు ఇప్పుడు? సరే ఇప్పుడు బర్త్డేకి పార్టీ ఇస్తుంది అంతా ఓకే. ఇప్పుడు టూర్కి తీసుకోవాలి బర్త్డేకి. నెక్స్ట్ బర్త్డేకి. నెక్స్ట్ బర్త్డేకా? అమ్మా నెక్స్ట్ బర్త్డేకి నన్ను తీసుకో మరి. అయ్యా అంటవా, రాసి ఇస్తా మొత్తం నీకే. దాని అడుగు తీసుకోవతా నీకు ఏడికైతే అడిగి తీసుకో. అరే ఇప్పుడు జెస్సీ నాకు ఏదన్నా నేను కాదనలే. ఆమె ఆ ఫోన్ గురించి కూడా నాకు ఒక 1 వీక్ ముందు 3 months ముందే ఏమో చెప్పింది. 1 వీక్ 3 weeks ముందు నేను సెట్ చేసుకొని ఆమె కోసం నేను తెచ్చియడం జరిగింది. ఇప్పుడు సరే iPhone 15 ఇచ్చిన, ఇప్పుడు వీడియోలు ఎట్లా చేస్తుంది? సో గైస్ చింపేస్తానట. ఇప్పటి నుంచి వీడియోలు మస్తు వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో జర్రా సపోర్ట్ చేయరు, యూట్యూబ్లో ఎట్లయితే సపోర్ట్ చేస్తారు. ఒక వీడియో అప్లోడ్ అవ్వబోతుంది. సో మేము చేసే వీడియోస్ ఇప్పటి నుంచి మంచిగా వస్తాయి, బూస్టప్ అవుతూ ఉంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇన్స్టాలో చూస్తే ఫాలో కొట్టండి, యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెస్సీ అఫీషియల్ తరుణ్ పండు అంతే. 2000 అంటే 200 మర్చిపోయింది రా ఈమె నన్ను. 2000 2000కి 200 నువ్వు తినిపిస్తున్నావు. నేను చూస్తున్నా అప్పటి నుంచి నా ముఖం నాకు బాధ అవుతుంది. ఎందుకు అట్లా తింటాం? బర్రే తిన్నాడు కొరకం చేసి ఎట్లా కొరుకుతుందిరా. అరే మరి ఘోరం చేస్తున్నావు చేసి నువ్వు అట్లా వేయొద్దు. ఇప్పుడు మంచి. సరే గైస్ ఏమైతే చిన్న పార్టీ ఇచ్చింది తింటున్నాము. ఇగో అన్న వాళ్ళకి కూడా, అన్న వాళ్ళు అయితే ప్లేట్ ఖాళీ చేసేసారు ఫస్టే. సో
ఎట్లుంది? కారం కారం ఉంటుంది రా మంది అన్నప్పుడు. ఓ ధర్మేశ్ చెప్పి ఎట్లుంది? అరే అలా ఆకలి అవుతున్నట్టుంది రా ఇక్కడ చూపి. లెగ్ పీస్ అలా ఫుల్ ఆకలి అవుతుంది. లెగ్ పీసా? సో చేసి ఇంకో లెగ్ పీస్ మాకు ఉంది లెగ్ పీస్. తలిగించేసింది లెగ్ పీస్ అప్పుడే. ఆడలు గట్టిగా తింటారు పోయి అది కరెక్టే. ఆడలు ఏదో మేము గట్టిగా తింటేనే మీరు మంచిగా మీది ఉంటారు. చూడనేమో అంటారు. అదే ఇంట్లో తీసి మైనస్ ఇట్లా తీసి సరే ఇట్లా పెట్టి ఆమె కంటే టైం వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ పార్టీ ఫర్ మీ అండ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. ఓరైదా గోపాలాడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ మంచిగా. సో థ్యాంక్ యూ సో మచ్ చేసి వాళ్ళు సెకండ్ ఈ పార్టీ ఇచ్చినందుకు. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి మనకి థ్యాంక్ యూలు సారీలో చెప్పని అవసరం లేదు. మనం ఒకటి నేను పక్కన ఉన్నాక థ్యాంక్ యూలో సారీలు ఎందుకు మీకు? ఎందుకు ఇంకా అంతేనా? సో చలో గైస్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి దావతీయలు అని చెప్పి వాళ్ళు బాధపడతారు. ఇంకా వీడియో చూస్తారు చెప్పాలి దావతీయలు. ఏం కావాలి guys మీకు? వాళ్ళు ఇల్లు అడ్రస్ చెప్తాడు మొర్రి కొడుతుంది పెడుతుంది. గైస్ జెస్సీ వాళ్ళ ఇంటికి వచ్చేసి అడ్రస్ నేను కింద పెడుతున్నా డిస్క్రిప్షన్లో. జెస్సీ అడ్రస్ చెప్తున్నా, వెళ్ళి డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతా. వెళ్ళి ఆ అడ్రస్ కాడ కూర్చొని ఆమె ఫోన్ కొట్టి ఆమెను వచ్చి దావతీస్తుంది. తీసుకో. చలో బాయ్.